ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ యోగ దర్శనంలోని ఈశ్వర ప్రణిధానాత్వ అనే సూత్రంని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో వారి వారి అనుభవము వేరుగా ఉంటుంది, లక్ష్యం ఒకటే. చాలా మందికి బుద్ధి అంటే ఇప్పుడు మనం శబ్దం తీసుకున్నా, ఒక ఆకారవంతమైన వస్తువు తీసుకున్నా, ఒక రూపవంతమైన వస్తువు తీసుకున్నా, ఇవన్నీ కూడా భౌతిక తత్వాలే అని మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆకాశ గుణం శబ్దం, అగ్నిగుణం రూపం, జలగుణం రసం, భూమి గుణం గంధం, వాయుగుణం స్పర్శ. ఇవి ఈ 5 కూడా భౌతిక తత్వాలే, అంటే ప్రకృతి తత్వాలే. ప్రకృతిలోనే స్థూలము, సూక్ష్మము, వ్యాపకము. ఇప్పుడు వాయువు ఉంది, అంతటా వ్యాపిస్తూ ఉంది. ఆకాశం వాయువు కంటే ఇంకెక్కువ వ్యాపించి ఉంది. అంటే పృథివీ వ్యాపించి ఉంది, కానీ పృథివీ కంటే జలం ఎక్కువ వ్యాపించి ఉంది. జలము కంటే అగ్ని, అగ్ని కంటే వాయువు, వాయువు కంటే ఆకాశం. ఇవన్నీ వ్యాపక తత్వాలు అయినప్పటికీ కూడా వీటిలో ఒకదానికంటే ఒకటి ఎక్కువ వ్యాపించి ఉంది. కానీ ఇవన్నీ కూడా భౌతిక తత్వాలే అని మనం తెలుసుకోవాలి. పరమాత్ముడు మాత్రం అభౌతిక తత్వము. అతను వాయువు కాదు, ఆకాశము కాదు, అగ్ని కాదు, రూపము కాదు, జలము కాదు. మరి ఆ పరమాత్మని ఇంద్రియాల ద్వారా దర్శించుకోవడం అనేది చాలా కష్టము. అంటే ఇంద్రియాలకు పరమాత్మ తత్వం గోచరం కాదు. ఎవ్వరు కూడా ఇంద్రియాల ద్వారా పరమాత్ముని చూడలేరు. ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఆత్మ తప్ప మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, సమస్త జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా భౌతిక తత్వాలే. ఇవి అభౌతిక తత్వాలు కాదు. కావున పరమాత్ముడు, జీవాత్మ వీళ్ళిద్దరే అభౌతిక తత్వాలు.
అంటే పరమాత్ముణ్ణి చూడాలి అంటే జీవాత్మకే సాధ్యం. మరి జీవాత్మ పరమాత్ముణ్ణి భౌతిక తత్వాల ద్వారా దర్శించుకోలేదు. తన శక్తి ద్వారానే, తన సామర్థ్యము ద్వారానే ఆ పరమాత్ముణ్ణి దర్శించుకోగలదు. అయితే మనమందరము కూడా తెలుసుకోవాలి, ఈ మానవ జన్మ లభించింది దేనికోసము అంటే కైవల్య ప్రాప్తి కొరకు అనేది ఒక సూక్తి ఉంది. అంటే ఈ మానవ జన్మ మాత్రం కైవల్యం కొరకు లభించింది. అంటే అందరూ అన్ని వేళలా ప్రతిసారి కైవల్యాన్ని కోరుతారా అంటే అది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు, అలానే అసాధ్యము కాదు. అటులనే మోక్షము పొందాలి అంటే ఒకే ఒక మార్గం చిత్తశుద్ధి. జీవుడు మోక్షాన్ని పొందాలి అంటే ఏకైక మార్గము చిత్తశుద్ధి. చిత్తమున గల వికారాలను జీవుడు ఎప్పటి వరకైతే శుద్ధి చేసుకోడో, చిత్తము యొక్క పవిత్రత మీద జీవుడు ఎప్పటి వరకైతే గమనించుకోడో అప్పటి వరకు పరమాత్మ ప్రాప్తి జీవుడు చేసుకోలేడు. మరి ఇక్కడ ప్రశ్న ఏమిటి? పరమాత్మ అభౌతిక తత్వము, ఆ పరమాత్ముని జీవుడు మాత్రమే దర్శించుకుంటాడు అనేది ఒకవైపు ఉంటే, మరి ఆ పరమాత్ముని దర్శించుకోవాలి అంటే చిత్త శుద్ధి కావాలి, చిత్త పవిత్రత కావాలి, చిత్తం యొక్క నిర్మలత్వం కావాలి అంటుంది శాస్త్రం. మరి చిత్తం భౌతిక పదార్థము కదా, దర్శించుకోవడమేమో అభౌతిక తత్వమైన ఆత్మ దర్శించుకుంటుంది. మరి చిత్తమేమో భౌతిక పదార్థము. ఈ చిత్తము శుద్ధంగా ఉంటుంది, చిత్తము అశుద్ధంగా ఉంటుంది, చిత్తము అపవిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇది అభౌతిక పదార్థం కాదు చిత్తం, ఇది భౌతిక పదార్థం. మరి పరమాత్మని జీవుడు దర్శించుకోవాలి అంటే జీవుడికే సాధ్యం అన్నాం. మరి ఈ చిత్తం యొక్క ప్రాధాన్యత ఏంటి యోగ మార్గంలో? ఎవరైనా చెప్పగలుగుతారా? అసలు ఈ సందేహం వచ్చిందా ఎవరికైనా? ఎవరైనా అర్థం చేసుకోగలుగుతున్నారా ఎందుకు చిత్తశుద్ధి అవసరం? ఆత్మ పరమాత్మని దర్శించుకుంటుంది. చెప్పండి. ఆ మాలిన్యాలు అన్ని చెడు ఉంటే పరమాత్మని ఎట్లా దర్శించుకోగలుగుతామమ్మా? అంటే చెడు మాలిన్యాలన్నీ తొలగించుకుంటే మంచి ఆలోచనలు మంచి ఉంటే పరమాత్మని దర్శించుకోగలుగుతాము అని అర్థమవుతుంది. చిత్తం లోపట చిత్తము ద్వారా ఆత్మ పరమాత్మని చూడట్లేదు కదా, ఆత్మ పరమాత్మని చూస్తుంది. చిత్తము వలన పరమాత్మని చూస్తుందమ్మా. అంటే చిత్తము శుద్ధిగా లేకపోతే మనకు అడ్డంకులు వస్తూ ఉంటాయి. పరమాత్మను దర్శించుకోవడానికి మనం వెళ్ళలేము, ఆ మార్గంలోకి వెళ్ళాలన్నా మనకు అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఏదైనా ఏదైనా చేయాలంటే ఎన్నైతే అడ్డంకులు వస్తూ ఉంటే మనం ఎదుర్కొని ముందుకెళ్తామో, ఈ చిత్తము కూడా దాంట్లో ఉన్న భావాలు అవన్నీ ఈ అడిషడ్ వర్గాల వలన వచ్చిన భావాలన్నిటినీ శుద్ధి చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము, అసలు ఆ మనసును దాటలేము, ఆ స్థితే రాదు మనకు అని నా భావం. సత్యమే చెప్పారు. ఓం నమస్తమ్మా.
నమస్తే, చెప్పండి. అంటే అసలు జీవాత్మ ఈ చిత్తమైన ప్రకృతితో సంబంధం లేకుండా డైరెక్ట్ గా దర్శించుకుంటే అభౌతికాన్ని అభౌతికంతో దర్శించుకోగలదు. కానీ ఈ జన్మెత్తడం వల్ల ఈ శరీరం ఉన్నందువలన జీవాత్మ ఈ ప్రకృతితో పడి అశుద్ధమయ్యి మలినమైపోయినందువలన మనసు పవిత్రం అయితే గాని జీవాత్మ కూడా ఈ ప్రకృతితో పాటు మలినం అయిపోయింది. అందువలన ఈ మనస్సును శుద్ధి చేసుకుంటే దాని ద్వారా పరమాత్మ తాలూకా పరమార్థం వైపు వెళ్ళడానికి వీలుంటుందని నా అభిప్రాయం అమ్మా. మీ విజయత్తమ్మది, అప్పలనాయుడు గారిది, వీళ్ళిద్దరిది భాషనే వేరు గాని భావం అయితే ఒకటా కాదా? ఇంకా మిగతా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఎక్కడున్నారు బుద్ధితో? మళ్ళీ నన్ను అంటారు మేము ఎక్కడున్నాం అని విమర్శలు వస్తాయి. మీరు బుద్ధితో ఇప్పుడు నేను అడిగిన దీనికి ముగ్గురే స్పందించారు. ముగ్గురులో నేను ఇద్దరిని ఒకవైపు పెట్టాను, మాధురి బహించిన ఒకవైపు పెట్టాను. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? మాధురి గారు చెప్పినట్టు అంత చెప్పలేకపోతుంది, కానీ అలాగే చెప్దాం అనుకున్నా అంత లోపల ఆమె చెప్పేసింది. నాకు అంత క్లియర్ గా చెప్పరాలేదు. నేను కూడా దాన్ని ఏకీభవిస్తా. ఎందుకంటే చిత్తములో జన్మాంతరాల వాసనలు ఉంటే ఏమైపోతుంది? జీవుడు అల్ప సామర్థ్యుడు. జీవుడు అల్ప సామర్థ్యము వలన, అల్ప శక్తి వలన కదా పరమాత్ముడు యాత్ర చేసుకోవడానికి చిత్తమునిచ్చాడు. జీవుడి యొక్క సామర్థ్యము చాలా చిన్నది గనకనే చిన్నది, యాత్రనేమో చాలా పెద్దది. జీవ సామర్థ్యం చిన్నది. కాబట్టి పరమాత్ముడు ఏం చేశాడు? నీ ఇంత దీర్ఘకాల యాత్రలో నువ్వు ఒక్కడివే కష్టపడాలి, అది నీ ఒక్కడి వల్ల సాధ్యం కాదనే కొన్ని సమర్థవంతమైన సాధనలను కూడా మనకిచ్చాడు. ఉదాహరణకి ఇలా మనం ఇప్పుడు యాత్రకి వెళ్తాం, కడుపు నిండా అన్నం తిన్నాం, కానీ మనం దగ్గర కాదు, చాలా దూరం ప్రయాణం చేయాలి అంటే అనుభవజ్ఞురాలైన తల్లి ఏం చేస్తుంది? తీసుకపోతుంది, మళ్ళీ ఏమన్నా తీసుకపోతుంది. అల్పజ్ఞురాలైన అంటే తన బిడ్డ సామర్థ్యము, తన బిడ్డ యొక్క దూరాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లి ఏం చేస్తుంది? ఇప్పుడు కడుపు నిండా తిన్నావు, కాదనడానికి లేదు, కానీ నువ్వు వెళ్ళే దారి చాలా దూరంది, ఆకలి అవుతుంది అని కొన్ని సాధనాలని అలాగే పరమాత్ముడు కూడా జీవునకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే ఈ శక్తివంతమైన సాధనాలను పరమాత్ముడు ప్రసాదించాడు. అంటే ఇప్పుడు జీవుడు తన యాత్రని ఎవరి ద్వారా చేసుకుంటూ వచ్చాడు? జీవుడు యాత్ర అంతా ఎవరి మీద ఆధారపడి ఉంది? చిత్తము, బుద్ధి, సాధనాల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ సాధనాలు జీవుని కంటే కూడా బలముగా ఉన్నవి, శక్తివంతంగా ఉన్నవి. ఎందుకంటే జీవుడు ఈ సాధనాల మీదనే ఆధారపడి ఇన్ని సంవత్సరాలు జీవించాడు. అర్థమైందా? అవి చాలా బలంగా ఉన్నవి అక్కడ. ఇప్పుడు జీవుడు ఏం చెయ్యాలి? అవి అడ్డుగా నిలబడతవి. ఆ సాధనాలలో ఉన్నటువంటి జ్ఞాపకాలు, స్మృతులు, వాసనలు ఏమైపోతవి? చాలా నిలబడతవి. అందువల్ల జీవుడు ప్రణిధానాద్వా తన ఇంద్రియాలను పరమాత్మునికి ఇచ్చే ముందు, అసలు ముందు జీవుడు తన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అర్థమైందా? జీవ సామర్థ్యం పెరిగినప్పుడే ఈ సాధనాలు బలహీనమవుతాయి. ఉదాహరణకి
మనం ఒకసారి తీసుకున్న ఆహారము ఇంకా 10 గంటల వరకు కూడా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడకుండా మనం జఠరాగ్నిని తయారు చేసుకుంటేనే మన ఎంబడ ఉన్న ఆ మిష్టాన్నాన్ని మనం ఉపయోగించుకో. లేదు మన జఠరాగ్ని సామర్థ్యం తక్కువ ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు ఇచ్చిన మిష్టాన్న పదార్థాలు పిండి వంటలన్నీ కూడా ఏమైతాయి, ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఉపయోగించుకున్నాము ఈ పదార్థాలని అంటే అవి మల రూపంలో తయారైనవి, అవి మూత రూపంలో తయారవుతవి, వాటి వేగాలుంటవి, అవి ఉదరములో ఉంటవి. అవి శుద్ధి చేసుకోకపోతే ఏమైపోతుంది, అనారోగ్యం వస్తుంది. అర్థమైందా? అంటే ఒక ఆకలిని జయించుకోకపోవడము వలన మనము కష్టాన్ని గురి తెచ్చుకున్నాం. పోనీ జయించుకోవాలి అంటే కూడా నెమ్మదిగా శక్తి పెంచుకోవాలి, కానీ ఒకేసారి శక్తిని మనం విరుద్ధంగా వెళ్ళకూడదు. అర్థమైందా? ఇప్పుడు మనకేంటి 2 గంటలకు తినే ఆహారపు అలవాటు ఉంది. ఆరోగ్య నియమాలను పాటించిన తర్వాత మనం ఏం చేయాలి, ఒకేసారి 2 పూటలు తినడం కాదు, మెల్లగా 2 గంటలకు తినే ఆ ఆహారాన్ని మనం 4 గంటలకు ఒకసారి తినడం పెంచుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, వాటిని 6 గంటలు ఇలా నెమ్మదిగా పెంచుకుంటే శరీరం దానికి అలవాటు అయిపోతుంది. అట్లనే యోగ మార్గములో చిత్తములో ఉన్నటువంటి వాసనలను మనం శుద్ధి చేసుకోకపోతే అవి ఎప్పుడైనా దుర్గంధాన్ని ఆత్మ పైన ప్రభావితం చేయొచ్చు. అట్లనే నాన్నగారు అన్నారు, ఆత్మ మలినమైంది అన్నారు. ఇది చాలా రాంగ్ కొటేషన్. ఆత్మ ఎప్పుడు మలినం కాదు. బల్ల గుద్ది తెలుసుకోండి. ఆత్మ స్వరూపములో ఎటువంటి మార్పు ఉండదు. ఆత్మ నిత్యము పవిత్రమైనదే, నిత్యము శుద్ధమైనదే. కానీ చిత్తము ఏవైతే సాధనాలను ఉపయోగించుకుందో ఆ సాధనాలు, ఇప్పుడు మనం ఒక బెలూన్ తీసుకుంటాం, కొంచెం ఊపితే ఏమైంది, అది కొంచెమే పొంగుతుంది. ఎక్కువ గాలి నింపినా కొద్దీ అది ఏమైపోతుంది, ఒక్కొక్కసారి ఎదురుగా ఉన్న వ్యక్తికి మన ముఖము కనబడనంతగా వెడల్పు పెరుగుతుంది. అంటే ఇక్కడ అది చిన్నగా ముక్కు మనం నోటి పెదాల మధ్యలో పెట్టుకుని ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్నప్పుడు మనకు ఎదురుగా ఉన్న వస్తువులన్నీ కనిపిస్తాయి. దీని ఆకారం పెరుగుతున్నా కొద్దీ ఏమైంది, మన ముఖము ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖము కనిపించదు. అర్థమైందా? ఆ రెండింటి మధ్యలో ఎవరు విస్తరింపబడ్డారు, బుగ్గ. బుగ్గ యొక్క ఆకారం పెరిగింది. అక్కడ ఈ వ్యక్తి ఆకారం తగ్గలే, ఆ వ్యక్తి యొక్క ఆకారం తగ్గలే. కేవలము వస్తువు మధ్యలో ఉన్న వస్తువు యొక్క ఆకారం పెరిగింది. ఆ ఆకారం పెరగడం వల్ల ఏమైపోయింది, ఈ వ్యక్తి ఆ వ్యక్తి చిన్నగా కనబడుతున్నారు. నిజంగా వీళ్ళలో మార్పు ఉందా అంటే లేదు. అటులనే ఆత్మలో ఎటువంటి మార్పు ఉండదు, కానీ చిత్తములో ఆత్మ జన్మాంతరాల నుండి అనుభవించిన వాసనలు ఇటుకల్లాగా ఏమైపోయినాయి, ఎంత వేరుకపోయినాయి అంటే పర్వతం అయిపోయినవి. ఇప్పుడు మన ఇంటి ముందే చూడండి, చక్కగా మనం ఈస్ట్ ఫేసింగ్ తలుపు దగ్గర కూర్చున్నాం. చెట్టు చిన్నగా ఉన్నప్పుడు మనకి సూర్యుడు హాల్లోకి వచ్చేస్తాడు. ఆ చెట్టు పెరిగి పెద్దదై శాఖోపశాఖలుగా పెరిగిందనుకోండి, అప్పుడు సూర్యుడు రాడు లోపలికి. సూర్యుడు స్థానాంతరమైందా, మీ ఇల్లు స్థానాంతరమైందా,
లేదా సూర్యునికి మీకు మధ్యలో ఇంకేమైనా అడ్డుందా? అదే చెట్టు అడ్డొచ్చింది. చెట్టు అడ్డొచ్చింది. ఇప్పుడు సూర్యుడు వస్తలేడు అంటే సిద్ధాంతం ఏమైంది? సిద్ధాంతం అర్థం కాలేదు. అర్థమైందా? నాకు సూర్యుడు అగుపడతలేడు, నేను సూర్యుడిని చూడలేకపోతున్నా, సూర్యుడు ఉన్నాడా లేడా అనేది కాదు అక్కడ. సూర్యునికి మనకి మధ్యలో ఒక వృక్షం వచ్చేసింది. ఆ వృక్షము చిన్న చెట్టుగా ఉంటే ఏం కాదు, అది ఈ రోజు శాఖోపశాఖలుగా పెరిగి పెద్దదవ్వడం వల్ల కనీసం అప్పుడప్పుడన్న కొమ్మల మధ్య నుంచి సూర్యుడు అగుపడేవాడు. ఈ రోజు ఏమైపోయింది, ఆ వృక్షం యొక్క శాఖనే మన తలుపు దాటి తలుపు దాటి పెరిగింది. దాని యొక్క కింది మొదలు భాగమే మన బిల్డింగ్ కంటే పైకి వెళ్ళిపోయింది. కొమ్మలు ఆ అడ్డుగా పెట్టిన శాఖలన్నీ పైన పెరిగినాయి. అసలు మన తలుపుకి ఎదురుగా మన బిల్డింగ్, మన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంతా దాటిపోయింది. అంత పెద్ద మొదలు వచ్చేసింది అక్కడ. అప్పుడు ఇంకా సూర్యుడు మనకు అగుపడే అవకాశమే ఉండదు. అటులనే జన్మ జన్మాంతరాల నుండి ఈ జీవుడు మనస్సు అనే వృక్షమునకు వాసనలు, కామ, క్రోధ, మద, మాత్సల్యం అనే ఈ వాసనలతో మనస్సును ఏం చేశాడు, ఒక వటవృక్షము వలె విస్తరింపజేసాడు. అర్థమైందా? అందుకనే సూర్యుని యొక్క వెలుతుర్ని ఎలా ఈ ఇల్లాలు చూడలేకపోతుందో అటులనే పరమాత్మ యొక్క ఆనంద స్థితిని, పరమాత్మని యొక్క ప్రకాశాన్ని ఈ ఆత్మ కూడా చూడలేకపోయింది. ఇప్పుడు పరమాత్ముని స్థానంలో ఉన్నాడు, ఆత్మ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆత్మ పరమాత్మని చూడాలి అంటే ఇక్కడ ఎవరు స్థానాంతరం అవ్వాలి? చిత్తము అనగా వృక్షము తొలగిపోవాలి. ఇప్పుడు ఇక్కడ అర్థమైందా? వృక్షము తొలగిపోతేనే ఆత్మ పరమాత్ముని దర్శించుకోగలుగుతుంది. అయితే ఇప్పుడు మీరు దీన్ని, ఈ వృక్షంనే తీసుకోండి. వృక్షం తొలగిపోయి నేను సూర్యుడిని చూడాలి, వృక్షం అడ్డు లేకుండా ఉంటే సూర్యుడిని చూడాలని జపం చేస్తే మీరు సూర్యుడిని చూస్తారా? లేదా వృక్షమును శాఖోపశాఖలుగా నరికేస్తే మీరు సూర్యుడిని చూస్తారా? సూర్యుడిని చూడగలుగుతాం. కేవలం జపం చేస్తే చూడలేరా? నోటితో అంటే చూడలేము. ఎట్లా చూడలేము. ఎందుకు? నోరుతో నేను సూర్యుని చూడాలి, సూర్యుని చూడాలని అంటే సరిపోతుంది కదా. ప్రయత్నపూర్వకంగా వృక్షాన్ని తీసి ప్రయత్నం చేస్తే అప్పుడు సూర్యుడు ఇక్కడ సూక్ష్మం. నోటి ద్వారా నేను సూర్యుని చూడాలి అని మీరు ఈస్ట్ ఫేస్ తలుపు దగ్గర కూర్చున్నారు. సూర్యుడు ఉదయించండి అక్కడ, మీరు ఇక్కడ తలుపు దగ్గర కూర్చున్నారు. అంతే, డోర్ దగ్గర కూర్చొని నేను సూర్యుని చూడాలి అనుకుంటే మీరు చూస్తారా? సూర్యోదయ సమయం నుండి సూర్యాస్తం వరకు జపమే చేసిండ్రు, చూడగలుగుతారా? ఏం కావాలి ఇప్పుడు చూడాలి అంటే? కాబట్టి తలుపులు తీసి సూర్యుని చూడడానికి ప్రయత్నం చేసి చూడాలి, అంతేగాని తలుపు తీయకుండా చూడలేదు. అందుకే మీ మధ్యలో జాయిన్ అయింది. నాకు అర్థమైంది. ఏముంది మధ్యలో? ఇప్పుడు వృక్షము. సూర్యుని చూడాలి అంటే సూర్యనామ స్మరణతో సరిపోదు, అక్కడ ఏమడ్డుంది? ఇప్పుడు మానవుడు ఏం చేయాలి? వృక్షాన్ని తీసేయాలి, వృక్షాన్ని తొలగించాలి. అర్థమైందా? వృక్షమును తొలగిస్తే
తిను ఏదైతే చూడాలనుకొని సంకల్పించుకుందో, ఏ నామస్మరణ అయితే చేసిందో అది సార్థకం కావాలి అంటే కేవలం జపము ద్వారా కాదు, మధ్యలో ఉన్న వృక్షం యొక్క శాఖోపశాఖల్ని తీసివేయాలి. తీసేయాలి. ఇప్పుడు అర్థమైందా సిద్ధాంతము? చిత్తంలో మలినాలు అలాగే ఉన్నవి. ఒకరు ఉన్నతిని కోరుకోము, ఈశ్వర అస్తేయమును పాటించము, అహింసా ధర్మాన్ని పాటించము, సత్యాచరణ చెయ్యము, శౌచము లేదు, బ్రహ్మచర్యము లేదు. ఏ సమస్య వచ్చినా పిరికి వాళ్ళం అయిపోతాం, ఎదుర్కొనే శక్తి లేదు. ఇప్పుడు నేను భగవంతుణ్ణి చూడాలి అంటే అష్టాంగ యోగములో ఉన్నటువంటి శక్తులని మనం ఆచరించకపోతే పరమాత్మని చూడగలుగుతామా? చూడలేము. అర్థమైందా? ఇక్కడ చెప్తున్నాడు పరమాత్ముడు. పరమాత్ముని పొందాలి అంటే, పరమాత్ముని దర్శించుకోవాలి అంటే నిరంతరము భగవత్ నామస్మరణ చేస్తూ కూర్చోవడం కాదు, తదనుకూల ఆచరణ కూడా చెయ్యాలి. అందుకే ఈ కథనే దృష్టిలో పెట్టుకోమని చెప్పాను నేను మొత్తం క్లాస్. ముందు ఆత్మ ఎవరిని చూడాలనుకుంది? పరమాత్మను చూడాలనుకుంది. ఆత్మ పరమాత్మ మధ్యలో లౌక్యంగా ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను? పరమాత్మని స్థానంలో సూర్యుని పెట్టాను, వృక్షం. ఇప్పుడు ఆత్మ దర్శించుకోవాలనుకుంటుంది పరమాత్ముని, అంటే సూర్యుణ్ణి. ముందు ఎక్కడ జరిగింది సంకల్పము? ఆత్మలు చూడాలని కోరిక, చూడాలని సంకల్పం ఎవరిలో దృఢంగా ఉంది? ఆత్మలో దృఢంగా ఉంది. దృఢము కానంత వరకు చెట్టు ఏమైపోతది? పెరిగిపోతా ఉంటది. అదే ఇక్కడ బాగా అన్వయించుకోండి. వృక్షం యొక్క శాఖోపశాఖలు పెరుగుతూ ఉంటవి. ఆత్మ దర్శించుకోవాలనుకుంటుంది, కానీ సంకల్పములో పట్టుదల లేదు. లేనందువలన ప్రతిరోజు చెట్టు యొక్క శాఖలు పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలో దృఢ సంకల్పం ఉంది, ఆత్మలో జటిలమైన పట్టుదల ఉందనుకో, ఆత్మ ఆ సంకల్పానికి ఏ ఆయుధం పట్టుకుంది? ఇప్పుడు తొలగించాలని అంటే గొడ్డలు గొడ్డల్ని పట్టుకుంది. అర్థమైందా? ఇప్పుడు గొడ్డలితో ఏం చేస్తుంది? అర్థమైందా? చెట్టు యొక్క శాఖోపశాఖల్ని ఇంకా ప్రతిరోజు నరుకుతుంది. అది మూలం వరకు తీసేయలేకపోయినా తను కూర్చోడానికి అట్టుగా వస్తున్నాయి కొమ్మలంటే చాలిక నరుకుతుంటది. కింది నుండి మొత్తం తీసేయలేదేమో, కానీ తన బాల్కానికి అట్టుగా వచ్చిందంటే ఏం చేస్తుంది? అర్థమైందా? ఉపమానము ఎంత చక్కగా. పరమాత్మని యొక్క నామస్మరణ కూడా సంకల్పం చేసుకుంటది, ఆ సంకల్పాన్ని ఆచరణలో కూడా పెడుతుంది. ఇతరులకి సహాయపడడంలో, ఇతరులను స్తుతించడంలో, సామాజిక కార్యంలో ప్రతి చోట తన దృఢమైన సంకల్పాన్ని వ్యవహారములో పెడుతుంది. కేవలం ఉదయం లేసి నాకు భగవద్ దర్శనం కావాలి, నేను భగవంతుని స్మరించుకోవాలి అని సంకల్పించుకొని మళ్ళీ వ్యవహారములో ఆ శుద్ధత్వం లేదు అంటే ఇక ఆ ఆత్మ పరమాత్ముని ఎప్పుడు కూడా అర్థమైందా? అలాగే కేవలం చెట్లను నరుకుతుంది అంటే కూడా పరమాత్ముని దర్శనం జరగదు. అర్థమైందా? అట్టును తొలగించుకోవాలి, సూర్యప్రకాశాన్ని ఆస్వాదించాలి. రెండు కూడా తరచూ చేస్తూ ఉండాలి. అర్థమైందా?
నేను చెట్టుని మొత్తం నరికినాక అప్పుడు నేను సూర్యుని దర్శించుకుంటాను అంటే అప్పటికి సూర్యుడు ఏమైపోతాడు? వెళ్ళిపోతాడు. ఇస్తాడు. అర్థమైందా? మనమన్నా అలసిపోతాము, లేకుంటే అందుకనే ఒకదాని వెనుక ఒకటి నిరంతరము జరుగుతూనే ఉండాలి. రెండు ఒకసారి చెయ్యలేం. అందుకే ఒకదాని వెనుక ఒకటి చేస్తూ పరమాత్మని ఆనందాన్ని అనుభవించాలనే సంకల్పం, ఆస్వాదించాలి, అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకోవాలి, మళ్ళా చిగురులు వస్తూ ఉంటే వాటిని అక్కడే త్రుంచి పారేయడానికి ప్రయత్నం చెయ్యాలి. అర్థమైందా? అదే ఈశ్వర ప్రణిధానం. అంటే నేను భగవంతుణ్ణి దర్శించుకోవాలి అనే కోరికతో కర్తవ్య కర్మల్ని వదిలిపెట్టి చెట్టు కింద కూర్చొని జపం చేస్తే పరమాత్మ సాక్షాత్కారం నీవు చేస్తున్న వ్యవహారములో కూడా శుద్ధత్వం ఉండాలి. అప్పుడే నీవు ఎంత శుద్ధంగా ఉన్నావో అర్థమవుతుంది నీకు. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.